హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మదర్స్ డే కాబట్టి అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. మా మమ్మీకి కూడా హ్యాపీ మదర్స్ డే. రోజు నేను బిర్యానీ చేయబోతున్నాను నా స్టైల్లో. నాకు కుకింగ్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా మమ్మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఫస్ట్ బిర్యానీ కావాల్సిన సామాన్లు ఏంటంటే పొటాటో, బీట్రూట్, క్యారెట్, బీన్స్, ఆనియన్ అండ్ చిల్లీ. నెక్స్ట్ మసాలాస్, ఇలాంటి మసాలాస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా బిర్యానీ లీఫ్, చెక్కలు అవన్నీ తీసుకున్నాము, స్పైసెస్ అనేవి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, బాస్మతి రైస్. ఈ రైస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాను. నెక్స్ట్ వాటర్ కూడా ఇంపార్టెంటే మనకి. నెక్స్ట్ ఇవి సోయాబీన్స్ అన్నమాట. ఇవి వేసుకొని తింటే బాగా మంచిది, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీ చేసి చూపించబోతున్నా. నా దగ్గర ఉన్న సామాన్లతో నేను నా స్టైల్లో బిర్యానీ చేస్తాను అనమాట. కుకింగ్ మా మమ్మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని చేస్తాను అనమాట బిర్యానీ. నేను చాలాసార్లు చేశాను బిర్యానీ అనమాట. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మా మమ్మీకి నేను నా చేతితో బిర్యానీ చేసి మా మమ్మీకి నా చేతితో తినిపిద్దామని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను బిర్యానీ ఎలా చేస్తానో చూద్దాం అనుకుంటే నెక్స్ట్ పార్ట్ అంతా చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇది ఫస్ట్ మనం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వేడెక్కిందో లేదో చూసుకొని దాని తర్వాత మనం వేసుకోవాలి పచ్చిమిరపకాయలు అనేవి. నెక్స్ట్ ఆనియన్స్. ఆ తర్వాత ఇవి బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. వచ్చిన తర్వాత ఇవి గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత దాల్చిన చెక్కలు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా బిర్యానీ ఆకులు. ఇవి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఇది తొల్లకుండా ఇలా అడ్డు పెట్టుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా తొల్లకుండా ఇలా అడ్డు పెట్టుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేసుకుంటున్నాము దీంట్లో. తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటున్నా. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొంతసేపు. ఫస్ట్ బిర్యానీలోకి పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ లోకి వచ్చిన తర్వాత స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని అవి కొంతసేపు అలా కలిపి జింజర్ గార్లిక్ పేస్ట్ దాంట్లో వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక వెజిటేబుల్స్ అన్ని వేసేయాలి దాంట్లో. చూడండి అలా అంత బాగా వచ్చిందో ఇప్పటిదాకా. అదంతా అయిపోయిన తర్వాత బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు అనేవి వేసుకోవాలి.
దీంట్లోని 4 కప్స్ బాస్మతి రైస్ కొలవాలి. సో ఇవి వేసుకున్న తర్వాత ఇవి కడుక్కోవాలి బియ్యము. వాటర్ వంపించుకుంటున్నాను. ఇప్పుడు రైస్ అనేది కడిగించుకున్నాం. మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా, సోనా మసూరి రైస్ ఉన్నా, ఏ రైస్ ఉన్నా ఆ రైస్ తో చేసుకోవచ్చు బిర్యానీ. ఈ లోపు మనం ఇది కడుక్కునే లోపు ఇది ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు బిర్యానీ మసాలా అనేది వేసుకుంటాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి, దానికి పడుతుంది బాగా. బిర్యానీ స్మెల్ అనేది అప్పుడే వచ్చేస్తుంది. కొంతమంది బిర్యానీ స్మెల్ అంటే ఇష్టం, బిర్యానీ అంటే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. ప్రతి సండే మేము వెజ్ బిర్యానీ వండుకొని తింటాం. మిల్ మేకర్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం. ఇవి విడిగా కర్రీలా కూడా చేసుకోవచ్చు. మేకర్స్ కి పట్టి అప్పుడు బాగా వస్తుంది టేస్ట్. దీంతో మనం 4 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక ఒక కప్పుకి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. మొత్తం 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ కాబట్టి 7 గ్లాసెస్ వాటర్ వేస్తాం. ఫస్ట్ వాటర్ వేసేసుకుంటాం. ఇప్పుడు 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ లీవ్స్ అని వేసుకుంటున్నా. ఇది బాగా కలుపుకోవాలి. ఇందాక సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, సో ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ టైం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టైం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉంచేసి లాస్ట్ లో నేను చూపిస్తాను బిర్యానీ అయితే ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేరం సాయి బ్లాగ్స్. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో మొత్తం ఉడికిపోయాక చూపిస్తాను ఎలా ఉడికిందో అని. నేను ఎందుకు బిర్యానీ చేయాలనుకుంటున్నానంటే మా మమ్మీ కోసం. తను డైలీ నాకు వంట చేసి పెడుతుంది. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి నేను తనకి వండాలనుకుంటున్నాను స్పెషల్గా, అందుకు బిర్యానీ వండాను. అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడు బిర్యానీ అనేది ఉడికిపోయింది అన్నమాట. చూద్దాం ఎలా వస్తుంది. సూపర్. ఆహా, స్మెల్ సూపర్ అదిరిపోయింది. చూసారా? చూద్దాం.
ఇప్పుడు ఇది మా మమ్మీకి తినిపిస్తాను. ప్లేట్లో వేసుకోవాలి. ఇది మా మమ్మీ కోసం నేను చేసిన స్పెషల్ బిర్యానీ. ఇప్పుడు తనకు తినిపించబోతున్నాను. మా అబ్బాయి నా కోసం స్పెషల్ గా బిర్యానీ చేశాడు మదర్స్ డే రోజున. మీరు కూడా వీలైతే వంట వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మదర్స్ కి, మదర్ ఎలా అయితే రోజు మనకి అన్ని చేసి వంట చేసి పెట్టి తినిపిస్తుందో, ఈ ఒక్క రోజైనా కనీసం మీ మదర్ కి వీలైనంత వరకు అందరూ కూడా మీ మదర్స్ కి ఏదో ఒకటి ట్రై చేసి ఇంట్లో తినిపించండి. థ్యాంక్ యూ సో మచ్.